హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి అల్లుడు మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని సినిమాలు సెట్ అవ్వడం అంత ఈజీనా, సినిమాల అనౌన్స్మెంట్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. కొన్ని సినిమాల ప్రకటనలు చూస్తే అలాంటి వాటితో చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఒకటి. వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ప్రచారంలో భాగంగా చిరంజీవి సినిమా ప్రస్తావన వచ్చింది. దానికి దర్శకుడు అనిల్ రావిపూడి రియాక్షన్ కారణంగా సినిమా బయటకు వచ్చింది. నిర్మాత కూడా ఆ తర్వాత మాట్లాడారు. అలా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్మెంట్ అయిపోయింది. అయితే అఫీషియల్‌గా సినిమాను ఓ స్పెషల్ వీడియోతో సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్. త్వరలోనే ఆ వీడియో షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి సినిమా రిలీజ్ స్టార్టింగ్ డేట్స్‌ను సుమారుగా చెప్పుకొచ్చారు. విశ్వక్సేన్ హీరోగా నటించిన ఆ సినిమా ప్రచారంలో భాగంగా సాహు గారపాటి రీసెంట్‌గా మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగానే చిరంజీవి సినిమా గురించి కూడా ప్రస్తావన వచ్చింది. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా కమర్షియల్ చిత్రంలాగే ఉంటుంది. అనిల్ చిరంజీవి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పారు. అలాగే సినిమాలో చిరంజీవి పాత్ర కొత్తగా ఉంటుందని అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటాయని సాహు గారపాటి చెప్పారు. ఈ ఏడాది మే ఆఖరు లేదా జూన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి సినిమాకు ప్రేక్షకుల ముందు తీసుకొస్తారన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు. దీంతో అనిల్ రావిపూడి మరోసారి పొంగల్‌కి మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. టీజర్‌కి వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వల్లే ఆలోచన ఇలా మార్పు వచ్చాయని టీం వర్గాలు ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా పనులన్నీ రీస్టార్ట్ చేశారు. త్వరలో సినిమా పూర్తి చేసి సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. టీజర్‌కి వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వల్లే ఆలోచన మాట ఈ మార్పులు వచ్చాయని టీం వర్గాలు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని